ఒక్క నిమిషం. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు గంగన్న. వాటర్ స్టేట్ అసిస్టెంట్ల సంఘం రూరల్ డెవలప్మెంట్లో మాకు ఉపాధి హామీ నుంచి సీనియర్ మేట్లుగా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2009లో మాకు 2250 జీతంతోనే మమ్మల్ని తీసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకున్నది. మళ్ళీ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మీ ప్రాజెక్టు కాలపరిమితి అయిపోయిందని చెప్పేసి మమ్మల్ని పక్కకు దూసేసి అదే మాతో పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రము PMKSYలోకి అనుసంధానం చేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. మేము మాత్రము 2009 నుంచి తిరుగుతూనే ఉన్నాము. మా యొక్క గోడు ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. ఈ ప్రభుత్వమైనా మాకు సహకరిస్తుందని, మమ్మల్ని ఆదుకుంటుందని, మా కుటుంబాలను రోడ్డున పడకుండా చూస్తుందని ఆశిస్తున్నాను. 2014లో జాబులు తీసేస్తారు. 9లో ఆ 17లో మాకు తీసేస్తారు. ప్రాజెక్టు మీ కాల పరిమితి అయిపోయింది, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మమ్మల్ని తీసేసారు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ఇంతకుముందు ఇచ్చిన మాకు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా ఇచ్చారు వీళ్ళని తీసుకోమని చెప్పేసి, కానీ తీసుకోలేదు. ఆయన్నే మినిస్టర్ ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు కూడా సెక్రటేరియట్లో వీళ్ళు కూడా మీకు ఫిలప్ చేస్తామని చెప్పి ఇచ్చారు, ఆయన చేయలేదు. ఇప్పటి నుంచి మేము అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లికేషన్స్ ఏం పెట్టుకోలేదు అట్లా? ఇవే అప్లికేషన్స్, అవన్నీ ఇవే ఈ అప్లికేషన్సే. ఆయన ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ వీరభద్రరావు గారు ఉన్నప్పుడు మరియు ఈ CMO ఆఫీస్ కూడా మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన పట్టించుకోలేదు సార్. ఆయన PR మినిస్టర్ ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క కుటుంబాల గోడును పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం అయినా మాకు మేలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎటువంటి మేలు, ఏం డిమాండ్? మమ్మల్ని దేంట్లోకైనా తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే మమ్మల్ని ఇంతకుముందు కొత్తగా గ్రామ పంచాయతీలు అయిన దాంట్లో తీసుకుంటామని అన్నారు, దాంట్లో కూడా తీసుకోవట్లేదు. సరే మాకు దేనికైనా ఇవ్వమని చెప్పి మేము అడగడం జరిగింది. ప్రజావాణిలో కూడా మేము 4వసారి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి రిప్లై లేదు. మేము తీసుకున్నాం, మేము పంపిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మాకు అది పంపిస్తున్నారు, కానీ మరి మాకు ఏ విధంగా మేలు జరగదా అని మాత్రం చెప్పట్లేదు. ఈరోజు మేడం గారికి కూడా, పంచాయతీరాజ్ మినిస్టర్ మేడం సీతక్క గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా తీసుకోవడం జరిగింది. 2000 మేము IW ఉపాధి హామీ పథకంలో సీనియర్ మేట్లా ఉన్న మమ్మల్ని, సీనియర్ మేట్లు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక IWMP వాటర్ షెడ్లో తీసుకోవడం జరిగింది. అయితే 2009 నుండి 2017 వరకు మేము అందులో పనిచేసాము. అయితే మా కాల పరిమితి అయిపోవడం వల్ల మమ్మల్ని మా పై అధికారులందరూ వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేశారు. మమ్మల్ని మాత్రం ఇలాగే వదిలేశారు. తర్వాత మేము అప్పటి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని, తర్వాత మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ సార్ని, మా మన కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని తీసుకుంటారని ఒక ఆశతో మేము ఈ విధంగా రావడం జరిగింది. గంధం జంగన్న, కొత్తపల్లికి వెళ్ళి. మీ సమస్య ఏంటి? ఏం అప్లికేషన్ పెట్టుకున్నారు? 10 ఏళ్ళు అవుతుంది మా భూమి తీసుకొని చేయక మమ్మల్ని మస్తు బాధపడుతుర్రు. చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాడు మా నాయన. ఇంతవరకు చేస్తాం అని ఎవరు పట్టించుకోవట్లేరు. 10 ఏళ్ళ కొలిగా తిరుగుతున్నా. నాకైతే కాళ్ళు రిల్లెలు పట్టిపోతున్నాయి. నన్ను కనరాని కోసం పెడుతుర్రు. నా కొడుకుకి ఒక్కడే కొడుకు, 4 బిడ్డలు, నేను ఒక బిడ్డని. నన్ను అయితే మస్తు బాధ పెడుతురు. చేయమంటే చేస్తలేరు. ఈ పొలపొల్లు పట్ట చేయమంటే చేస్తలేరు. మా నాన్న చనిపోయిండు. కొనుక్కున్న వాళ్ళు పట్టదలరావు. వాళ్ళు చేయమంటే చేస్తలేరు. ఎంత నరకం అనుభవిస్తున్నా అంటే అంత నరకం అనుభవిస్తున్నా. నేను ఒక చచ్చిపోయేదే దిక్కు నేను, కానీ బతకూడదు ఇలాంటి పరిస్థితుల. ఎవరు 10 ఏళ్ళు అవుతుంది పైరేవ చేయబట్టి. 10 ఏళ్ళు అయితే గ్యారంటీ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు చేసాం అప్పుడు చేసాం, ఎవరి నుండి అయితే లేదు చేయనికే. ఇంకా ఇప్పుడన్నా ఈ సార్ చేస్తాడని సార్ దగ్గరికి వచ్చినాం. ఆడైతే అస్సలు కాలేదు, ముద్దలే కాలేదు నాకు. ఇక ఇలాంటి పనులు అయితే లేవు. కాగితాలు పెట్టడే ఉంది, కాగితాలు రాసుడా, కాగితాలు కెట్టడా, కాగితాలు కెట్టడే ఉంది. నన్ను పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరూ లేరు. లేదంటే నా పిల్లలకి ఇంతమంది పోసి నేను ఇంతమంది రాసి వస్తుపోతా. ఈ పొలం కాకపోతే ఇది పోతానా.
అంత బాధ అనిపించింది నాకైతే. నా కొడుకు 4 ఆడపిల్లలే, అంతలోటి పరిస్థితులు ఉన్నా నేను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు, నా అసలు పరిస్థితి. నా బాధ నా ఎవ్వరికి రావద్దు. నా కొడుకు కన్నా ఒక కొడుకు లేడు, 4 బిడ్డలే. మా పరిస్థితి లెక్క సారా వచ్చి తెలుసుకుంటాడే అంటే ఆయన కూడా లేడు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎంత బాధ అనిపిస్తుంది. మాకున్నదే ఒకతన భూమి, ఆడ ఈడనన్నా లేదు. ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులతో ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఊరు పెద్దలు కూడా ఎవరు పట్టించుకుంటలేరు, ఊరు పెద్ద మనుషులు కూడా పట్టించుకుంటలేరు. అవుతుంది 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 అనే కారణం ఉండరు, కానీ ఇది అవుతుంది అని శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. ఇంకా లాస్ట్కి ఇవాళ తెగనాంపు చేసి వచ్చినాం సార్. ఇంత బాగా గోస పడుతున్నాం, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాడు మా ఆయన. మళ్ళీ తీసుకున్నాక కూడా ఇంత నా కొడుకు ఇంత పెద్దగా ఆయన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆయన నా మొగడు కూడా లేడు, వదిలేసిపోయి ఇంకో పెళ్ళని చేసుకున్నాడు. నా పిల్లల్ని అట్లా వాటి పెళ్ళిళ్ళు చేసుకున్నా, కన్నా కష్టం చేసుకొని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా నాకు పట్ట అయితే లేదంటే ఇంకా నేను ఎందుకు బతికేది? ఎందుకు బతకకూడదు? ఇక చనిపోయేది ఒకటే బతుకు మార్గం ఉంది నాకు అలాంటివి తీసుకొస్తుంది. నాకు మస్తు బాధ ఉంది నా కడుపులా. ఈ పొలం గురించి అయితే ఈ సంవత్సరం నాకు చాలా సావాలనిపిస్తుంది. నాకు బతకాలని లేదు భూమి మీద. మీరేం ప్రయత్నం చేయలేదు అబ్బాయి? ఇంకా మాకు అవన్నీ వాళ్ళు చెప్పకుండా చేసారు, లోపల చేసుకున్నారు. వాళ్ళు కొన్నారు కానీ మాకైతే కాగితం రాసిచ్చారు, ఇంకా వాళ్ళు చేయలేదు. ఉన్న ఫలితమే ఉండదు, కానీ మేము మాత్రం ఇప్పటికి కబ్దాలనే ఉండవు, ఇంకా కబ్దాలనే ఉండవు. కబ్దాలు లేకుండా లేవు, చేస్తూనే ఉండం. కానీ వాళ్ళు ఎవరు ముందరికి వస్తలేరు, ఎవరు ముందరికి వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరిని పట్టుకుంటే అవుతుంది పని, ఎవరిని పట్టుకుంటే అవుతుంది అని కన్నోళ్ళ కాళ్ళు మొక్కుతున్నాను నేను. ఆ కన్నోళ్ళ కాళ్ళు మొక్కితే కూడా కంగ ఒకసారి కనికిరం వస్తుంది, ఆమెను ఒకసారి కనికిరం రాదు. అట్లాంటప్పుడు నాకు ఒకసారి సావాలి అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇంత బాధ ఉంది నాకు అడుగులా. ఏం బాధ, ఇట్లాంటి బాధ. చెప్పండి, మీకు ఏమవుతారు వీళ్ళు? ఒక నిమిషం సార్. నమస్కారం, నా పేరు సంపంగి కృష్ణయ్య, మాది కొత్తపల్లి, మిడ్జిల్ మండలం, మామనార్ డిస్టిక్. అయితే వీళ్ళు మా ఊరి వాళ్ళే. ఇప్పుడు నా వయసు ఇంచుమించు 49-50 సంవత్సరాలు. వీళ్ళు నేను పుట్టినప్పుడు ఎప్పుడో వీళ్ళ నాయన ఖరీదు చేశారు సార్. వాస్తవంగా వీళ్ళ దగ్గర ఖరీదు చేసిన డాక్యుమెంట్ కూడా ఉంది. వీళ్ళకు ఇంకోటి పొలంలో కాస్తులో ఉన్నట్టు కూడా మొత్తము ఆర్డీఓ గారిని కలిసినట్టు ఈ పేపర్ కూడా. తర్వాత కాస్తులు కూడా ఉన్నాయి సార్ వీళ్ళకి. 55 కాడ నుంచి 70, 73, 80, 90, 2010 దాకా మొత్తం కాస్తులకు వచ్చేసినాయి మొత్తము. తర్వాత రకాలు కట్టినట్టు వీళ్ళకు రసీదులు ఉన్నాయి సార్. ఆన్లైన్లో ఒక సాదా బైనామా కింద చేపిద్దామని చెప్పి మేము ప్రయత్నంగా చేసినాం సార్. ఇది మీ సేవలోకి అప్లోడ్ చేసినాము. మా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నాక చేస్తామని చెప్పారు మాకు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. ఇప్పటిదాకా నేటి దాకా కూడా వాళ్ళు ఇంకా దీని గురించి పెద్ద పట్టించుకోలేదు సార్. వాళ్ళకి వాస్తవం ఇంకో సాదా బైనామాలు పెడితే కూడా వాళ్ళు మెమోరాండం ఇచ్చారు సార్. వీళ్ళకి ఇస్తే మేము పెద్ద మనుషులు సాక్షులు పంచులుగా చేసినాము, దగ్గర ఉండి చెప్పినాం. వాళ్ళు అప్పుడో కొన్నారు దాన్ని, తెల్ల కాగితం మీద నోటి మాటల ద్వారా కొన్నారు సార్. అప్పట్లో ఏవి నడిచినాయి కాబట్టి కొన్నారు. గవర్నమెంట్ పరంగా చేస్తానులే అని చెప్పారు. మధ్యలో మళ్ళీ వీళ్ళు అమ్మిన వాళ్ళు వీళ్ళని వచ్చి మీట్ అయ్యి, మీరు మాకు కొంచెం డబ్బు ఇవ్వండి, ఇస్తే మేము సంతోషంగా మీకు చేస్తాము, ఆనాడు ఎంతకో అమ్మిరు కదా అంటే కూడా మానవతా దృక్పథంతో మేము పెద్ద మనుషులు ఒక మాట చెప్పినాం సార్. సరే ఈ రోజులలో ఎవరు చేస్తారు, కొంత ఎంతో అంత ఇవ్వండి అమ్మా అని చెప్పే కూడా వాళ్ళ బాబుని ఎన్నో జీతం పెట్టి కూడా 50,000 రూపాయలు మా కళ్ళ ముందు చేసే సాక్ష్యం నేనే, నాతో పాటు ఇంకో 5-6 ఊరుకున్నారు ఊర్లో. ఆ 50,000 తీసుకుని అటే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఇంకా మళ్ళీ ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకపోవడం, వాళ్ళు మోకాల వీళ్ళే ఉన్నారు. మళ్ళీ ఏమంటారు కలిస్తే, మీకు అమ్మేసినాం, మా పెద్దలు అమ్మేసినాం, మాకు అవసరం లేదు, మీ భూమి మీకు ఇస్తాంలే అని చెప్తారు. కానీ వీళ్ళకి మాత్రం భూమి మాత్రం పట్ట చేయరు సార్. వీళ్ళు అధికారులను పట్టుకొని ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందుకు వచ్చి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ధరణి వ్యవస్థ వచ్చినప్పుడు వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అప్లోడ్ చేసుకొని మొత్తం టైటిల్ మొత్తం వాళ్ళ పేరు మార్చుకున్నారు సార్. అప్పటిదాకా వీళ్ళకి చేస్తామని చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళకు ప్రొసీడింగ్ ఇచ్చేసారు, బాజాప్తా పంచనామా చేసినట్టు అధికారులు ఇచ్చారు. వీళ్ళకి తెలియకుండా లోపల కుమ్మకాయ ఏదో చేసి వాళ్ళ పేరు మీద మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సార్. చేసుకున్నాక వీళ్ళు ఊర్లోకి వచ్చి ఊరి పెట్టుకుని చచ్చిపో, వాళ్ళకి గరీబులు సార్, ఏం లేదు, వాళ్ళకు ఒకటే కొడుకు. ఈ ప్లాన్ కూడా 4 బిడ్డలు సార్ వీళ్ళకు. వాళ్ళ నాయన ఖరీదు చేసిపోయింది, వాళ్ళ నాయనకి ఈమె ఒకటే కూతురు సార్. ఈమె మోకాళ్ళ వీళ్ళే ఉన్నారు, న్యాయబద్ధంగా వీళ్ళే ఉన్నారు. 100కు 100 పాలు వీళ్ళకే చెందాలి. ఊరంతా మొత్తం టోటల్గా వీళ్ళదే పొలం అని తెలుసు. కానీ
వీళ్ళకి రికార్డ్ లేదు సార్, ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు పోయినసారి రీజెంట్గా పత్తి కూడా వేసుకున్నారు. ఎంఆర్ఓ గారిని కలిసినాము, ఆర్డీఓ గారిని కలిసినాము, కలెక్టర్ గారిని కలిసినాము. ఎవరు కలుస్తారంటే వాళ్ళని కలిసి ఎన్నిసార్లు మీట్ అయినా కూడా ఎన్నోసార్లు ఊళ్ళలో దరఖాస్తులు ఇచ్చాం సార్. దానికి ఏమి స్పందన లేదు. చివరి ప్రయత్నంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా హెల్ప్ చేస్తున్నామని చెప్పి ప్రజావానికి రండి, మీరు దరఖాస్తు ఇవ్వండి, నా ప్రయత్నం నేను చేస్తా అన్నందుకు ఆమె ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. అలాంటి పని చేసుకోకమ్మా, నాకు రైతు బంధు లేదు, ఒక కోడలు ఉంటే కూడా నీకు ఒక సెంటు పొలం పట్టలేదే, నన్ను నీ ఇంటికి ఇచ్చిరు, నన్ను అని చెప్పి ఆమె ఎన్నో రకాలు ఆరిపోస్తుంది. నేను వింటున్నాం ఊర్లో పెద్ద మనుషులుగా. ఎందుకమ్మా నీవు, మేము అంటున్నాం కదా, పోయితాం ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది సార్. మేము వచ్చినాక మేము పోతుంటే మాకు ఇక్కడ మీడియా పాయింట్ అనుకో పెద్ద తెలియదు సార్ నాకు వాస్తవంగా. ఈ బాబాయ్ కనుక్కొని బాబాయ్ ఆడేందో నడుసు సుఖకాయ అంటే మేము వేరే ఒడ్డోళ్ళం, వీళ్ళేమో తెలుగు సార్. ఇక ప్రేమలతోని బాబాయ్ అని పిలుస్తారు కాబట్టి ఇట్లా మళ్ళీ చూసి ఇక్కడ మీడియా పాయింట్ ఉందని చెప్పి సరే ఒకసారి మాట్లాడవద్దని అని చెప్పి నేను చెప్పిన. ఎందుకంటే ఇది తెలంగాణ వ్యాప్తంగా అధికారులకు అందరికీ విన్నవించుకున్నట్టుంటుందని చెప్పి చివరి ప్రయత్నంగా ఇంకా నాకైతే ఏం అర్థమైతే లేదు. ఆమె అయితే మనసు చంపుకొని వచ్చింది ఈ రోజు మాత్రం. నా పొలం కాదు, నేను బతికి వేస్ట్ అన్నట్టు, నేను చచ్చినాక చెప్పి మీరు అనుకో అన్నది 2 మాసాలు అన్నది. అధికారులు దీనికి స్పందించి నేను కోరుకుంటున్నా సార్, మీ మీడియా ద్వారా, మీ టెలివిజన్ ఛానల్ ద్వారా సంబంధిత అధికారులు వీళ్ళ మీద న్యాయబద్ధంగా విచారణ జరిపి నిజంగానే వీళ్ళు మోకాల ఉన్నారా, వీళ్ళు ఖరీదు చేసిర్రా చేయలేదా, ధర్మంగా విశ్లేషణ క్షుణ్ణంగా పరిశీలించి శోధించి సాధించన్నారు పెద్దలు. గ్రామస్తులు అందరి మధ్యలో పంచనామా నిర్వహించి వీళ్లకు చెందే విధంగా చేయాలని నేను మన రేవంత్ రెడ్డి అన్న సార్ గారిని నేను వేడుకుంటున్నా సార్. నేను ఇంకా ఇంతకన్నా నేను ఇంకా వాళ్ళకి ఎన్నో రకాల హెల్ప్ చేయాలని ఉంది, కానీ నాతో నేను చేసే ప్రయత్నం నేను చేసిన సార్. వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి లేదు, తినడానికి లేదు, ఒక రైతు బంధు రాదు వాళ్ళకి, ఒక బ్యాంకీ లోను లేదు, పేరుకే పొలం ఉందన్న పేరే ఊర్లో, కానీ వాళ్ళకి ఇంతవరకు అసలు దాని నుంచి అన్న పైసలు లబ్ధి పొందలేదు సార్. వాళ్ళు ఏటా వ్యవసాయం చేస్తున్నారు, నష్టపోతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, నష్టపోతున్నారు, కూలినాలు చేసుకొని దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు. కనీసం ఈ ఇంతకుముందుకు రైతు బంధు ఇచ్చిన గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి ₹1 లబ్ధి చెందలేదు సార్. వాస్తవంగా ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, మాపు చేస్తామని కాలయాపన చేస్తారు. ఈ గవర్నమెంట్ ఉన్న పని అయితే ఊకమ్మా, నువ్వు బాధపడకు, ఇది ప్రజల గవర్నమెంట్ అని నేను కన్నా సార్. నేను అంటే రాజకీయ మాటలు కాదు, ప్రజలని హక్కును చేర్చుకునే గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. గరీబ్ వాళ్ళని దగ్గర తీసుకునే గవర్నమెంట్. నీకు న్యాయం జరుగుతుంది 100కు 100 పాలని నేను చెప్పిన ఆ నమ్మకంతో ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఇంకా దయచేసి అధికారులకు విన్నవించుకుంటా సార్ మీ ద్వారా. ఈరోజు ప్రజావాణిలో వెళ్ళి అక్కడ దర్బార్లో వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. మేము దానికి రీప్లేస్మెంట్గా మేము రిటర్న్గా స్లిప్ అడిగినాము. స్లిప్ ఇవ్వరంట సార్. ఇక్కడ మొబైల్కి మెసేజ్ వస్తుందని చెప్పారు మాకు. మేము ఇక్కడ కలిసినట్టు అధికారులని కలిసినట్టు మేము స్లిప్ అడిగినాం సార్. ఇక్కడ అడిగితే వాళ్ళు మొబైల్కి మెసేజ్ వస్తుందండి, మీకు సంబంధిత అధికారులకు మీకు వెళ్తుంది, ఇది వెళ్ళినాక మీకు దాని గురించి డీటెయిల్స్ ఇస్తారని చెప్పి అంటే అదే వినేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం సార్. ఇంకా మొత్తం మీద ఏదో రకంగా మీ ద్వారా నన్ను కొంచెం ఆమెకు పొలం పట్టాయే విధంగా చూడండి సార్. థ్యాంక్ యూ సార్.